ఈ కాలంలో గుడికి వెళ్ళాలంటే కనీసం వాడిది అబౌవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా వెళ్ళినాను. ఈ మధ్య నేను మంత్రాలయంకి వెళ్ళాను. అక్కడ రాఘవేంద్ర స్వామి గుడి దగ్గరికి మ్యాక్సిమం ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది. పంచమకాళి దేవాలయం అక్కడికి తీసుకెళ్ళడానికి రిటర్న్ ఈచ్ పర్సన్ కి 150 రూపాయలు అడిగాను. అది కూడా మెట్రో సిటీ కాదు, నాగరిక మున్సిపాలిటీ. పైగా ఆటోలో చాలా మంది జనాలు అంటే ఈచ్ పర్సన్ కి 150 రూపాయలు. మా ఊరికి టౌన్ నుండి మా ఊరు 12 కిలోమీటర్స్, కానీ తీసుకున్నది 20 రూపాయలు తీసుకుంటారు. ఫోన్ ఇక్కడ 20 రూపాయలు ఉంటుంది కాబట్టి 60 రూపాయలు డబ్బులు, కానీ 150 రూపాయలు తీసుకుంటారు. రీసెంట్ గా తిరుపతిలో గుండు మీసేదానికి 100 రూపాయలు వాళ్ళు డిమాండ్ చేశారు. ప్రసాదం అయితే ఇంకా దారుణం. 30 రూపాయలు పెట్టి టోకెన్ తీసుకున్న గీసేవాడికి 6 రూపాయలు ఇవ్వాల్సిందే. ఇదేంటని అధికారులను అడిగితే అందరు ఇస్తున్నారని ఒకరు ఏమంటారు. మన హిందూ మతంలో కూలి పని చేసేవాళ్ళు, రైతులు, ఆటో డ్రైవర్లు ఇళ్ళకి వెళ్ళాలంటే కనీసం ఒక ఏడాది పని. మళ్ళీ మనం ఎవరైనా మతం మారితే మాత్రం భరించాలి. ఒక్క హిందూ మతంలోనే భక్తిని బిజినెస్ గా మార్చేసింది ప్రభుత్వం. నా సజెషన్ ఏంటంటే మన ఊరిలోనే లేదా మన చుట్టుపక్కల చాలా గుళ్ళు ఉంటాయి. సాయంత్రం పూట గుడి బయట కూర్చొని బుద్ధుడు ఆసనం వేసుకుని ఒక అరగంట పక్షుల శబ్దాలు, ఆ సాయంత్రపు ఆహ్లాదాన్ని ఆస్వాదిస్తే అబ్బా కథే వేరు. ఏ గుడి అయితే నీ మనస్సుకు ఆహ్లాదంగా ప్రశాంతంగా అనిపిస్తుందో అదే అసలైన గుడి. అక్కడే అసలైన దేవుడు ఉంటాడు.